సరే బంగారం, టుడే ఖచ్చితంగా వెళ్దాం. ఎవరు మామ? షానువా? కాదురా, దాని చెల్లి బాను. షాను అయిపోయింది, దాని చెల్లి బానునా? వీడి పనే బాగుందిరా. అరే మామా, ఎవర్రా పొరి? టైం 5 అయింది. ఇంతసేపు ఏం చేస్తున్నావు? కాలేజీ నీకు 3 o'clock క్లోజ్ అయిపోతుంది. అది బస్ కొంచెం లేట్గా వచ్చింది నాన్న, అందుకే లేట్ అయింది. సరేరా. హలో రేయ్, ఇంకా లేవలేదేంట్రా? లేచి రెడీ అవ్వు, ఇంటర్వ్యూ ఉందన్నావుగా. సరే అమ్మా. హలో. అరే మామ, కిందనే ఉన్నా, తొందరరా. సరేరా, వస్తున్నా. సరే సరే, తొందరరా. ఓ అంకుల్, మీరా? రండి. ఏమ్మా, నాన్నగారు ఉన్నారా? ఉన్నారంకుల్. హారిక, డల్గా ఉన్నావేంటమ్మా? అదేం లేదంకుల్. రారా, రా కూర్చో. ఏరా, ఎలా ఉన్నావు? ఇంట్లో అంతా ఓకేనా? అంతా ఓకేరా. ఇదిగోరా ఇంటి పేపర్స్. మొత్తం ప్రాపర్టీస్ అబ్బాయి పేరు మీదే చేశా. రే, ఏంట్రా, అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందా? అందులోనూ స్కాలర్షిప్. చెప్పనే లేదు. వా, గ్రేట్ గ్రేట్రా బాబు. అదంతా లైట్ తీసుకోరా. పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళిపోయే అమ్మాయిని ఇంతవరకు చదివించడమే ఎక్కువ. మళ్ళీ ఎంబీబీఎస్ ఒకటా? తను డాక్టర్ అయితే మనకేమైనా డబ్బులు వస్తాయా? దాన్ని చదివించడానికే డబ్బులు వేస్ట్. అందుకే కాలేజీలో చేర్పించలేదు. హాయ్ అంకుల్. హాయ్ రా. రే, మీ నాన్నకు నువ్వైనా చెప్పరా, చెల్లిని బాగా చదివించమని చెప్పరా, తనకి ఇంట్రెస్ట్ రా. ఎందుకు అంకుల్, తను చదివించి ఊరికే మనకి టెన్షన్స్ తప్ప. అయినా తనకు పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. నానా, నాకు 5,000 కావాలి, నేను పార్టీకి వెళ్తున్నా. రే, సరేరా, జాగ్రత్త. థ్యాంక్ యూ నాన్న. బాయ్ అంకుల్. రే, ప్రతి భర్త తన భార్యని మహారాణిలా చూసుకుంటాడో లేదో తెలియదు కానీ తన కన్ను కూతురిని మాత్రం యువరాణిలా చూసుకుంటారంటారు. కానీ నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదురా. అయినా పాపం రా, తల్లి లేని పిల్లరా, తన గురించి కూడా ఆలోచించండిరా. తనకి చదువుకోవాలనుందిరా. అయినా మన అమ్మాయి బాగా చదువుకుంటే సమాజంలో మనకే మంచి పేరు వస్తుంది కదరా. సరేరా, నీ మాట విని చేర్పిస్తానులే. సైన్ తర్వాత చేస్తా. అలా కుదరదు, ఇప్పుడే పెట్టాలి. ఎక్కడ పెట్టాలో చెప్పు. అంకుల్, హ్యాపీనా అమ్మా? చాలా హ్యాపీ అంకుల్. బాగా చదువుకోరా. ఓకే అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్. బా, ఏంటో మీ చెల్లి ఇంత బాగుంది, తనతో ఎలాగైనా మాట్లాడాలి. ఇక్కడే ఉంది కదరా, పోయి మాట్లాడదాం పదా. ఏం మాట్లాడదాం రా? హాయ్. హాయ్. హాయ్, ఎవరు మీరు? ఏదవా, కొంచెం మీ అడ్రస్ చెప్తారా? చుట్టూ ఇంతమంది ఉండగా నన్నే అడగాల? లేదా చూపెడతారా వచ్చి ఎటుందో? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎలాగైనా తన అడ్రస్ కనుక్కోవాలరా.
ఎక్స్క్యూజ్ మీ. యా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అదే మొన్న మిమ్మల్ని అడ్రస్ అడిగాను కదా. మీరేనా అది? అవును. ఓకే, మరి ఆ రోజు అడ్రస్ ఇచ్చాను కదా, ఆ, దొరికిందా మీకు? దొరికింది. అదేంటి, నేను ఇచ్చింది రాంగ్ అడ్రస్ కదా మీకు? రాంగ్ అడ్రస్సా? మీరు ఇచ్చింది రాంగ్ అడ్రస్సే, కానీ నాకు దొరికింది రైట్ అడ్రస్. అదే మీ ఇల్లు. ఏంటి? ఎందుకో తెలీదు, నిన్ను చూడగానే నచ్చేసాను. ఎలాగైనా నీతో మాట్లాడాలనిపించింది, అందుకే రాంగ్ అడ్రస్ తీసుకొచ్చాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయినా నాతో ఎందుకు మాట్లాడాలనిపించింది? నిన్ను చూసినప్పటి నుండి నాలో నేను లేను. ఎప్పుడూ నువ్వే గుర్తొస్తావు. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నా. నీ గురించి వచ్చిన ఒంటరితనం నాకు ఇష్టమే. నీ గురించి ఏ విషయమైనా నాకు ఇష్టమే. ఐ థింక్ ఇది అదే ఏమో. అదే అంటే ఏంటి? అయ్యో మొద్దు, అర్థం కాలేదా? దీన్నే ప్రేమంటారు. నువ్వు నన్ను చూసింది ఒక్కసారికి వెళ్ళవ్వా? ఒక్కసారా? కాదు, నిన్ను అడ్రస్ అడిగిన రోజు నుంచి నిన్ను ఫాలో అవుతున్నాను. అయినా ఒక్కరోజులోనే లవ్ అంటున్నావు? కాదు, రేపు, ఎల్లుండి, సంవత్సరం అయినా కూడా ఇదే చెప్తా. అయినా ఒకసారి ప్రేమ పుట్టాక చావదు. అయినా ఈ ప్రేమదోమ ఇలాంటివి నాకు నచ్చవు. నన్ను వదిలేరా బాబు. వెయిట్, నచ్చదా? నచ్చడానికి ప్రేమ అనేది ఒక ఫీల్, థింక్ కాదు. ఒక్కసారి ఆలోచించి చూడు. నీకు చాలా గొప్పగా ప్రపోజ్ చేయాలని అనుకున్నా, కానీ ఇలా చేస్తున్నా. చెప్పు. రోజు ఒక నన్ను ఫాలో. సరేరా, వస్తున్నా. హలో. హాయ్ రా. హరిక, మనం రెగ్యులర్ కలిసే చోటికి వస్తావా? ఇప్పుడా? రాలేను. ఏంటో చెప్పు. లేదు, వస్తేనే చెప్తా. ఓకే, బాయ్. చెప్పురా ఏంటో. సార్ ఆర్డర్ ప్లీజ్. 2 స్ప్రైట్. ఓకే సార్. వచ్చి ఇంతసేపు అయింది, ఏదో చెప్తా అన్నావు, ఇంతవరకు చెప్పలేదు. చూడు, ఏంటో నువ్వే చెప్పు. నాకు జాబ్ వచ్చింది, 25K per month. ఇంకా మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని. అవునా? కంగ్రాట్స్ రా. ఇంతకీ అమ్మకి అర్జున్కి చెప్పావా? లేదు, ఫస్ట్ నీకే చెప్తున్నా. నీతోనే షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఎవరికి చెప్పలేదు. థ్యాంక్స్. తీసుకో. నాతో షేర్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు నాకంటే ముందు నుంచి ఉన్నారు కదా, వాళ్ళకే ఫస్ట్ చెప్పాలి. అదేంటి నువ్వు లేకుండా? అదేం లేదులే, ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పు. ఇదిగో, అర్జున్ ఫోన్ చేస్తున్నాడు, 1 minute.
ఎవడేవాడు? ఎవరు నాన్నా? నాకేం తెలీదనుకున్నావా? అంతా చూశానే. ఏదో చదువుకుంటావు కదా అని కాలేజీకి పంపిస్తే ఇలా నా పరువు తీస్తావా? ఆ రోజే నీ పెళ్లి చేసుంటే ఇలా ఉండేదా? అందుకే చెప్పా ఈ చదువులొద్దని వాడితో. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నేనే తప్పు చేయలేదు నాన్నా. వాడెవడో రోజు నా వెంట పడుతున్నాడు. అబ్బా ఏం కవర్ చేస్తున్నావే? నువ్వు ఎంత ఎంకరేజ్ చేయకపోతే వాడిలా ఇంటి దాకా వస్తాడా? ఏంటి లవ్వా? నాన్నా ప్లీజ్ అలా మాట్లాడకండి. నేనెవరిని లవ్ చేయలేదు నాన్నా. నన్ను నమ్మండి. చెయ్ నోర్మోయ్. ఇక నుండి ఇంట్లోంచి కదిలావంటే కాళ్ళు ఇరగొడతాను. నాన్నా ప్లీజ్ నన్ను నమ్మండి. వాడెవడో నాకు నిజంగా తెలియదు. చెయ్ నోర్మోయ్. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో. ఎక్కడున్నావురా? ఇక్కడే నా దగ్గరలో ఉన్నా. నేను కలవడానికి వస్తుంటే హారికకి యాక్సిడెంట్ అయిందిరా. ఏమైందో చెప్పరా? స్పాట్లోనే. ఆపరా. పిచ్చారా నీకు? నేను రావడం 5 సెకండ్ లేట్ అయితే ఏమైతే తెలుసా? అవునరా పిచ్చే. తనంటే పిచ్చి నాకు. నీ పేరేజ్ గురించి ఒకసారి ఆలోచించవారా? ఇన్ని రోజులు నీకు కష్టపడి ఏ కష్టం రాకుండా కనిపెంచితే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఇదేనారా? నువ్వు పోయిన బాధ నీ పేరెంట్స్ తట్టుకుంటారనుకున్నావారా? తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. తను లేదన్న విషయం తట్టుకోలేకపోతున్నాను. ఓరా యాడికిరా పోయేది? కూసో. తను పోయాక తను ప్రేమించిన అబ్బాయి అమ్మాయి పోవాలని ఏ ప్రేమ కోరుకోదురా. అలా కోరుకుంటే అది ప్రేమే కాదు. అయినా దీని తర్వాత కూడా మంచి లైఫ్ ఉందిరా. అయినా తను లేదని ప్రాణం తీసుకునే నీ ప్రేమ కన్నా ప్రాణాల్ని పనంగా పెట్టి ప్రాణం పోసిన మీ అమ్మ ప్రేమ గొప్పదిరా. అమ్మా హారిక. నాన్నా ఈ అబ్బాయి పేరు చైతు. చాలా మంచి అబ్బాయి. నీకిష్టమైతే వెళ్ళి మాట్లాడమ్మా. సరే నాన్నా. Bring me back. 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 అమ్మా రేయ్ లేచావా? లేస్తున్నా.
డైలీ నేనే ఫోన్ చేసి లేపాలా? పోయి రెడీ అవ్వు ఆఫీస్కి. సరే. అన్నట్టరే చైతు, నీకోసం ఒక సంబంధం చూసాము. మాకు నచ్చింది. తనకు నీ డీటెయిల్స్ ఇచ్చాము. ఒకసారి వెళ్ళి కలు. తన పేరు హారిక. ఏంటి? హరికనా?